ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ధోని విషయంలో నిరాశ ఎదురైంది. గాయం కారణంగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఆయన ఒక్క మ్యాచ్లోనూ ఆడలేదు. సిఎస్కే ఇంకా ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నప్పటికీ ముందంజ వేసే అవకాశాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. లీగ్లో చెన్నై ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉన్నా అందులోనూ ధోని ఆడే అవకాశాలు కనిపించట్లేదు. దీంతో వచ్చే ఏడాది ధోనిని ఎల్లో జెర్సీలో చూస్తామా అని అభిమానుల్లో చర్చ మొదలైంది. దీనిపై సిఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందిస్తూ అది మేనేజ్మెంట్ చేతుల్లో ఉందని స్పష్టం చేశాడు. ఇక ఇదిలా ఉండగా సోమవారం సన్ రైజర్స్తో మ్యాచ్ అనంతరం ధోని మైదానంలోకి వచ్చి అభిమానులను పలకరించాడు. జట్టు సభ్యులతో కలిసి ఫోటోలు దిగాడు. ఆ సమయంలో సిఎస్కే మాజీ ఆటగాడు వ్యాఖ్యాత సురేష్ రైనా ధోనితో మాట్లాడి వచ్చే సీజన్ గురించి ఆరా తీశాడు. ఐపీఎల్ 2026లో ధోనిని మిస్ అయ్యామని, వచ్చే ఏడాది ఆడాలి అని రైనా అడిగాడు. అయితే ఇందుకు శరీరం సహకరించట్లేదు అని ధోని బదులిచ్చాడు. దీనికి రైనా స్పందిస్తూ అవన్నీ మేం నమ్మం, వచ్చే సీజన్లో ఆడాల్సిందే అని చెప్పాడు. అయితే ఇది పూర్తిగా ధోని వ్యక్తిగత నిర్ణయమేనని రైనా వెల్లడించాడు.